యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఆ వేషం లెవెలకు అనుమానం రాకుండా నేను పొడిచిందమ్మా అది. గందుకేనా నాటకంలో రెచ్చిపోయి నా మీదకొచ్చింది. అమ్మా లేవకమ్మా, నువ్వు ఆవేశపడకమ్మా. రణదేవ్, దాన్ని వదలొద్దురా. నా ప్రాణాలైనా వదిలేస్తా గాని దాన్ని ఇడిచే ముచ్చట్లేదమ్మా. ఇచ్చేది పోయినట్లుందిరా. నేనేంది గదేంది మనల్ని చూసి పారిపోయేటోళ్ళ చేతిలో గిట్ల పొడిపించుకున్నానేంద్రా. అమ్మా నువ్వేం ఫికర్ పడకమ్మా, నేను దాన్ని దొరకబడతా. గది చాలా హుషార్రా. చిక్కినట్లే చిక్కి అందులోనే చేరుకుంటుందిరా. గాళ్ళు ఇక్కడ కూడా నా చేతులంచి తప్పించుకున్నారా. ఇక్కన్నా? అవురా, దాని తమ్ముడికి గదేదో రోగం ఉంది. గదేరా, గా రోగం వల్ల ఆడికి ప్రతి నెల ఈడ్నే రక్తం మార్చాలంట. అప్పుడు వచ్చిండ్రా, నా చేతులంచి తప్పించుకొని పారిపోయిర్రా. ఏమైందిరా? ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఈ బుర్ర లేనోళ్ళతో తిరిగి నీకు కూడా బుర్ర పాడైపోయింది. మరేందమ్మా, వాళ్ళు ప్రతి నెలకి దవాఖానకు వస్తుంటే వాళ్ళకి తెలిసిన డాక్టర్ ఉంటాడు కదా, ఆ డాక్టర్ని మనం పట్టుకుంటే వాళ్ళ వివరాలు తెలుసుకున్నాడు ఎంతసేపు? వాళ్ళని మన తానకు రప్పించడానికి ఎంతసేపు? ఇంకా నా ముఖం చూస్తారేంద్రా? పోయా డాక్టర్ ఏడున్నాడో ఎతకండి, పోండి. అమ్మా ఇప్పుడు వాళ్ళు ఏడున్నా వాళ్ళని బయటికి తీసుకొస్తా. వస్తాయి అలకనందా, ఇంకా నువ్వు తప్పించుకోలేవే. మాతోనే ఆటలాడితే ఎట్లుంటదో నీకు ఈరోజు తెలుస్తుంది. ఈ దొరంటే ఏందో వాళ్ళకు చూపిస్తా. ఏంట్రా ఈ నవ్వులు? మధురా, లాఫింగ్ ఛాలెంజ్. లాఫింగ్ ఛాలెంజా? ఏంటది? ఈ బెలూన్స్ ని పగలగొట్టి నవ్వకుండా ఉండాలి. అలా ఎవ్వరూ ఉండలేరు, ఎందుకంటే ఈ బెలూన్స్ ని లాఫింగ్ గ్యాస్ తో ఫిల్ చేశాం. ఇవి పగిలితే నవ్వుతూనే ఉంటాం. మధురా, నువ్వు కూడా బెలూన్ పగిలికొట్టి నవ్వకుండా ఉంటే నా 1 month శాలరీ నీకే. పని పాట తగ్గిపోయి నవ్వులాటలు ఎక్కువైపోయాయి మీకు. విరాజ్ని రానివ్వండి, మీ పని చెప్తాను. మధురా, జస్ట్ ఫర్ ఫన్. ఎప్పుడు వర్కేనా? ఇలాంటి ఫన్నీ థింగ్స్ కూడా ఉండాలి. కమా, నువ్వు కూడా వచ్చి ఎంజాయ్ చేయి. మీరు చెడిందే కాకుండా నన్ను చెడగొట్టాలని చూస్తున్నారా? ఎప్పుడు తను ఎంజాయ్ చేయదు, ఎంజాయ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయదు. పదండ్రా. విరాజ్, ఏంట్రా అలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. మధుర, విరాజ్ కి లాఫింగ్ ఛాలెంజ్ చెప్దామా? డల్ మూడ్ నుంచి యాక్టివ్ మూడ్ లోకి వస్తాడు. అది కాదు మధుర, విరాజ్ చూడు ఎలా ఉన్నాడు. షట్ అప్! పిచ్చి బాగుడు వాకుండా వెళ్ళి పని చూసుకోండి. దోస్త్, ఏమైంది గట్లున్నావు? ఏం కాలేదు, నేను బానే ఉన్నాను. నందు, శారీ తీసుకొచ్చావా? తీసుకొచ్చినా. సరే అయితే నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. గట్లనే. విరాజ్, ఏంటి అదోలా ఉన్నావు? ఈరోజు నాకు లయకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. వాట్? ఎంగేజ్మెంటా? చైత్ర స్థానంలోకి లయని బలవంతంగా తీసుకురావాలని చూస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం మంచిదే కదా. ఎన్ని రోజులని ఇలా ఒక్కడివే ఉంటావు?
నా చైత్ర కోసం రోజులు సంవత్సరాలు కాదు, ఎన్ని జన్మలైనా తను వచ్చే వరకు నేను ఇలాగే ఉంటాను. వేరొకరికి నా జీవితంలోకి రావడానికి ఛాన్స్ ఇవ్వను. మరి ఆ విషయం వాళ్లకు చెప్పలేకపోయావా? వాళ్ళకి నా ప్రేమ అర్థం కావట్లేదు. చైత్ర లేకపోయినా చైత్ర జ్ఞాపకాలతో నేను ఆనందంగా ఉంటానని వాళ్ళకి తెలియట్లేదు. మరి నువ్వేం చేద్దామనుకుంటున్నావు? ఏం చేయాలో తెలియని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాను. ఫీల్ అవ్వకు విరాజ్, నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది. అవు మళ్ళా అంతా మంచి జరగాలి. నువ్వు ఇంకా రెడీ అవ్వడానికి వెళ్ళలేదా? వెళ్ళినా కానీ గా మేకప్ ఏమేసుకోవాలో తెలవక మళ్ళీ ఇట్లా వచ్చిన. ఈ లోపు మీరు మస్తు సీరియస్గా మాట్లాడుకుంటారు. దోస్త్ ఫీల్ కాకు. ఇదిగో నీ గురించి గా పోచమ్మ తల్లికి మొక్కినా. గా తల్లి తెలుసుకుంటే నిన్ను గిట్లే సమస్యలకెళ్ళి ఈజీగా కాపాడుతుంది. గది మా దోస్తు నవ్వితే ఎంత బాగుంటదో. గిట్లే నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలా. నందు పద రెడీ అవుతూ కానీ. ఏ డిజైన్ వేయమంటావు? నీ ఇష్టం, ఏదో ఒక డిజైన్ వేయి. ఈ టైంలో ఏ డిజైన్ వేయాలో ఆ డిజైనే వేస్తాను. ఏంటలా ఉన్నావు? ఏం లేదు. విరాజ్ని పెళ్లి చేసుకోవాలని నువ్వు చాలా కలలు కన్నావు. ఆ కలలు దాదాపు ఈ ఎంగేజ్మెంట్తో సగం తీరిపోతాయి. ఇలాంటప్పుడు నీ మొహంలో ఆనందం ఉండాలి, కానీ ఏదో ఆలోచన కనపడుతుందేంటి? ఇది ఆలోచన కాదు, అనుమానం. అనుమానం ఏంటి? ఈరోజు ఎంగేజ్మెంట్ జరుగుతుందో లేదో అన్న అనుమానం. అదేంటి ఇంతవరకు వచ్చిన తర్వాత ఇలా అంటున్నావు? నాకు ఈ అనుమానం ఇందాకే కలిగింది. నువ్వు నిజంగా నన్ను అర్థం చేసుకుని ఉంటే మా ఇంట్లో వాళ్ళు మన ఇద్దరి సంబంధం మాట్లాడినప్పుడే నువ్వు నా దాకా రానివ్వకుండా అక్కడే వాదించేదానివి కదా, అందరికీ నచ్చజెప్పేదానివి కదా. ఎవరికైనా బాధలుంటే తీర్చమని ఎవరిని వేడుకుంటారు? దేవుణ్ణో దేవతనో వేడుకుంటారు. బావ మాత్రం చైత్ర ఫోటోను చూస్తూ ఈ ఎంగేజ్మెంట్ ఆపమని చైత్రని వేడుకుంటున్నాడు. ఎలాగైనా ఈ నిశ్చితార్థాన్ని నువ్వే వచ్చి రద్దు చేసి నాలో నిన్ను బ్రతికించుకో. బావ ఆ చైత్రని దేవతలా ఆరాధిస్తున్నాడు, ప్రాణాల్లో ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమైనా ఏదైనా నీ పెళ్లి వరకే. ఆ తర్వాత విరాజ్ నీ కొంగు పట్టుకుని తిరుగుతాడు. ఏమో స్మైలీ, నాకు బావని చూస్తా అనిపించట్లేదు. చైత్రని బావ ఎప్పటికీ మర్చిపోలేడేమో అనిపిస్తుంది. తను మర్చిపోలేకపోతే నువ్వే విరాజ్ చేత ఆ చైత్రని మర్చిపోయేలా చేయొచ్చుగా. నిన్నటి వరకు అలానే అనుకున్నాను, కానీ బావని ఇందాక చూసిన తర్వాత బావ జీవితంలో నేనుండనేమోనని భయంగా ఉంది స్మైలీ. లయా, నువ్వింతగా భయపడ్డానికి ఆ చైత్రేం బతికిలేదు. మీ మధ్యకి ఎప్పటికీ ఆ చైత్ర రాలేదు. ఇంకా భయం ఎందుకు? ఏమో స్మైలీ, ఎలాగైనా ఈరోజు ఎంగేజ్మెంట్ జరగాలి. జరుగుతుంది, జరిగి తీరుతుంది. నువ్వింకేం ఆలోచించకు. ఇది పండాక ఇంకా బాగుంటుంది. ఎల్వేనా? ఎల్ ఫర్ లయ, వి ఫర్ విరాజ్. కలిపి చెప్తే ఎల్వి అంటే లవ్ అని కూడా అనుకోవచ్చు. మీ పేర్లలోనే లవ్ ఉంది. ఆ లవ్ మీలో కూడా కలుగుతుంది.
కొంచెం టైం పడుతుంది అంతే. అలా చెప్పు స్మైలీ దీనికి. ఎందుకంటే ఏదైనా బావ కోసం, బావ సంతోషం కోసం అంటుంది. అలానే విరాజ్ సంతోషం కోసం తన ప్రేమని వదిలేసుకుంటుంది. అలా ఎందుకు చేస్తాను మామ్? నీ బావ పిచ్చి అలాంటిది మరి. లయ, నువ్వు విరాజ్ గురించి, ఆ చైత్ర ప్రేమ గురించి ఏమీ ఆలోచించకు. నీ పని సాయంత్రం నిశ్చితార్థంలో కూర్చోవటం. విరాజ్ వస్తే పెద్దవాళ్ళొచ్చి తాంబూలాలు మార్చుకుంటారు, నువ్వు విరాజ్ రింగ్స్ మార్చుకుంటారు. అదే జరుగుతుంది. అదే కాకుండా ఏం జరిగినా నేను స్మైలీ ఉన్నాం, మేము అంతా చూసుకుంటాం. మీరేం చేసైనా బావ జీవితంలోకి నేను వెళ్ళేలా చేయండి. మేమింత కష్టపడుతుంది నిన్ను విరాజ్ని కలపడానికే లయ. ఎలాగైనా బావ ఆ చైత్రను మర్చిపోయేలా చెయ్యాలి మామ్. ఇంత చేసిన వాళ్ళం అది చేయలేమా? నిన్ను ఈ ఇంటి కోడలను చేయడానికి ప్రేమల్ని దూరం చేసి, ప్రేమికుల్ని విడదీసి, బంధాల్ని భారంగా మార్చిందాన్ని. నువ్వు అనవసరంగా అలాంటివి ఆలోచించడం మానేసి విరాజ్ని నీ వైపుకు తిప్పుకునేలా చెయ్యి. లయ, ఇంకొన్ని రోజుల్లో నువ్వు ఏంటి మేనకోడలి వరుస నుంచి చిన్న కోడలు అవుతావు, నాకు తోడు కోడలు అవుతావు. నువ్వు ఏంటి కోడలు అవడం కోసం మేము ఏం చేయడానికైనా సిద్ధం. అవునే, మనకి దక్కాల్సింది దక్కడం కోసం అధర్మ మార్గంలో వెళ్ళైనా, అన్యాయం చేసైనా దక్కించుకుందాం. అమ్మా, గీ బిగ్గు గిట్లా తీసేసిన తర్వాత తల మీద నుంచి ముళ్ళ కంచె తీసేసినట్టుంది. ఏందో గీ ఒరిజినల్ గెటప్లో బయటకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంది మళ్ళా. అమ్మా పోచమ్మ తల్లి, నేను గిట్లా మన బాన్సువాడ వేషంలో ఉన్నా నా పైన గా పున్నమ్మ మనుషుల సూపు గాని, గా బద్మాష్గాడు మా ఇంటి ఓనర్ గాని సూపు గాని ఇవాళ నా మీద పడకుండా నువ్వే కాపాడాలి తల్లి. యా ఫైన్ యా. I'll call you back. ఎన్ని దినాలైందో సారీ కట్టుకోక. ఈ లాఫింగ్ గ్యాస్ బెలూన్ అక్కడికి వెళ్ళిందేంటి? పేలిందంటే ప్రాక్టీస్ మొత్తం అప్సెట్ అయిపోతుంది. ఎందుకలా అరుస్తున్నావు? ఏమైంది విరాజ్? అమ్మో, అందరు వచ్చేసిండ్రు. ఎందుకు అరిచావు? నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే విరాజ్ వచ్చిండు. నువ్వు డోర్ ఎందుకు వేసుకోలేదు? ఏదో అమ్మాయిలాగా చెప్తావేంటి? నువ్వు అబ్బాయివేగా. అవును, అబ్బాయి డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు అబ్బాయి వస్తే ఏమవుతుంది? అవును, నేనే కదా వచ్చింది. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నేను ఎప్పుడు ఒక్కనే డ్రెస్ చేంజ్ చేసుకుంటా, అదే నా అలవాటు. మేమేం 100 మందిని పిలిచి డ్రెస్ చేంజ్ చేసుకోం. మీరు డ్రెస్ చేంజ్ అని డైలీ చేసే బిల్డప్ చూస్తుంటే నాకేదో తేడా కొడుతుందిరా. సరే ఇంకాపండి. నేను ఈ బెలూన్ లోపలికి వచ్చిందని వచ్చాను. మళ్ళీ ఇది బ్లాస్ట్ అయితే ప్రాబ్లం కదా. సరే మళ్ళా మీరుకి వెళ్తే నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలా. పదండి.
అబ్బా జర్రంతల మిస్ అయ్యా. లేకుంటే ఈ అలాగే నిజమైన జుట్టు చూసి అందరికి నేను ఒరిజినల్ అమ్మాయినని తెలిసిపోయేది. గా పోచమ్మ తల్లి దయతోనే విరాజ్ని గిట్లా టైంకి చూసిన. లేకుంటేనా అబ్బా ప్రతి క్షణం అలర్ట్గా ఉండాలి. ఏ డాక్టరు, నేను చెప్పింది చెప్పినట్టు అక్కడ చెప్పాలి. సమజైందా? సార్ చాలా అన్యాయం సార్. ఏం డాక్టరు అన్యాయం అంటున్నావు? గట్లా అని నా మాట కాదన్నావనుకో నువ్వు అన్యాయం అయిపోతావు. సార్ మీరు చెప్పినట్టు నేను చేయలేను సార్, నన్ను వదిలేయండి సార్. నేను చెప్పినట్లు చెయ్యకపోతే నువ్వు గిట్లనే ప్రాణాలు వదిలినా గాని నిన్ను మాత్రం వదిలే ముచ్చట్నేలే. సార్ పాపం సార్, వాళ్ళ అమాయకులు సార్, పేదోళ్ళు సార్. అయితేంటి? పేదోళ్ళైతే ఉన్నోళ్ల కాడ అణిగి మణిగుండాలే. కానీ వాళ్ళేం చేసిండ్రు నీకది తెలియదు డాక్టరు. వాళ్ళ మీద జాలి చూపెడితే తర్వాత నీ సావు చూసి అందరూ నీ మీద నీ కుటుంబం మీద జాలి చూపెడతారు. చెప్పు, చేస్తావా? చెప్పు, చేస్తావా? ఫోన్ చేస్తావా? వద్దు, నన్ను సంపద్దు. డాక్టరు, ప్రాణాలు పోసే నువ్వు ప్రాణాల కోసం భయపడు అస్సలు బాలేదు. నేను చెప్పినట్టు వాళ్ళకు ఫోన్ కలుపు. నీకింక వాళ్ళతో గాని మాతోని గాని ఎటువంటి లొల్లి ఉండదు. చక్కగా నీ పని నువ్వు చేసుకోవచ్చు. లేదంటే ఈ రణదేవ్ పటేల్కి కోపం వస్తుంది. ఆ కోపంలో నిన్ను చంపైన వాళ్ళను పట్టుకుంటా. తేల్చుకో, బతుకుతావా సస్తావా? వద్దు సార్, ఫోన్ చేస్తాను. చెయ్యి. అలకనందుకు ఎవరో ఫోన్ చేసినట్టున్నారే. నందుకేదో ఫోన్ వచ్చింది. ఈ ఫోన్ నెంబర్లేమో కనబడి సావట్లే. తులసమ్మా, తులసమ్మా. ఏంది మామా? నందుకు ఫోనే. హలో హలో, నందు. నందు వాళ్ళ అమ్మని. మీరెవరు? నేనమ్మా, మీ అబ్బాయి రాబిన్ హుడ్ కి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ని. మీరా డాక్టర్? ఏంది నా బిడ్డకు ఫోన్ చేసిండ్రు? చెప్పు. అమ్మా, మీతో ఒక అర్జెంట్ మ్యాటర్ చెప్పాలి. ఏంది డాక్టర్? మీ రాబిన్ హుడ్ గురించి మాట్లాడాలి. మా బిడ్డ గురించా? ఆడు బానే ఉండు డాక్టర్, ఆయనకంత మంచిగానే ఉంది ఇప్పుడు. మొన్న రాబిన్కి బాలేనప్పుడు బ్లడ్ మార్చాం కదా, అప్పుడు కొన్ని టెస్టులు చేశాము. ఆ టెస్ట్ల రిపోర్ట్లు ఇప్పుడు వచ్చాయి. గా రిపోర్ట్లన్నీ మంచిగానే ఉన్నాయా డాక్టర్? ఏం తేడా లేవుగా? ఏమున్నా మా చిన్నోడిని మీరే కాపాడాలి. మీరు మా పాలిట దైవం డాక్టర్. బాంచన్, మీ కాళ్ళు మొక్తమల్లా. ఆ రిపోర్ట్ల ప్రకారం మీ వాడికి అర్జెంటుగా ఇంజెక్షన్ ఒకటి చేయాలి. ఇంజెక్షనా? గిప్పుడా? ఇంట్లో మా నందుగాడు కూడా లేడు డాక్టర్. వెంటనే ఇంజెక్షన్ చేయాలమ్మా, లేకపోతే మీ వాడి ప్రాణానికి ప్రమాదం అమ్మా. గట్లనొద్దు డాక్టర్, ఏదోటి చేసి నేనే మా వాడిని తీసుకొస్తలే. తొందరగా పంపండి అమ్మా. గట్లనే గట్లనే. అమ్మా, వాళ్ళు వస్తుండ్రే. ఇవాళ నా ఉచ్చులా చిక్కుతారు. అప్పుడు చెప్తా అలా ముచ్చట. సార్, మరి నేను వెళ్తాను. వద్దు. అదేంటి సార్, వాళ్ళతో మాట్లాడితే వదిలేస్తానన్నారు? వదిలేస్తా, కానీ వాళ్ళిక్కడికి రావాలి, నా చేతికి చిక్కాలి.
అప్పుడు నిన్ను వదిలేస్తా. ఏంది తులసమ్మా, ఏదో డాక్టర్ అంటున్నావు, ఏమైంది? మన చిన్నోడికి వైద్యం చేసే డాక్టర్ ఫోన్ చేసిండు. చిన్నోడికి ఏదో అర్జెంటుగా ఇంజెక్షన్ చేయాలంట. గట్లనా? నందు కూడా లేదు కదే, ఏం చేద్దాం మరి? అదే అర్థమైతలేదు మామా. గాడికి పోతే ఎన్ని పైసలైతాయో ఏందో. గా ఓనర్ గాడికి ఉన్న పైసలన్నీ ఇచ్చేసిన. సరే సరే, దిగులు పడకే, ఇంజక్షనే కదా, ఎక్కువ పైసలు కావులే. చిన్నోడా, చిన్నోడా, ఏందమ్మా? మనము నిన్ను తీసుకుపోయే దవాఖానకు పోవాలరా. నీకేదో ఇంజెక్షన్ చేయాలనంట. డాక్టర్ ఫోన్ చేసిండు. ఈ విషయం అలగనందుకు ఫోన్ చేసి చెప్పి దాన్ని ప్రాక్టీస్ గాడి నుంచి దవాఖానాకి రమ్మని చెప్పు. గింత చిన్న విషయానికి అక్క ప్రాక్టీస్ ఎందుకు చెడగొట్టడం? అవునే తులసమ్మ, గది మళ్ళీ కంగారు పడుతుంది. నాకంతా బానే ఉంది కదా, ఇప్పుడు ఇంజెక్షన్ ఏందమ్మా? ఏమోరా, డాక్టర్ వెంటనే నీకు ఇంజెక్షన్ చేయాలని చెప్పిండు. లేకుంటే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పిండు. అయితే వెంటనే పోవుడే మంచిదే. సరే రారా పోదాం. తులసమ్మ, ఇక్కడ ఒక్కడిని ఏం చేస్తా, మీతోటే నేను వస్తా. గట్లనే మామా, దా రారా.